హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సి వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం ఒక 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో స్టాక్స్లో స్లైట్ రివర్సల్స్ వచ్చాయి, కొన్నేమో ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయన్నమాట. అటువంటి ఒక 4 స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనం 8% నుంచి 20% రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ పాజిటివ్ ఉందా లేదా చూసుకోండి. అంతేకాకుండా మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసింది ఈరోజు నేను ఆప్షన్స్ ట్రేడింగ్ చేశాను అనమాట. అరౌండ్ 28,580 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. సో దీంట్లో 38,900 కాల్ ఆప్షన్ అనేది ప్రీమియం గ్రూప్ వాళ్ళకి కూడా ఇచ్చాం. అరౌండ్గా 200 పాయింట్స్ దగ్గర నుంచి అరౌండ్ 300 దాకా కూడా వెళ్ళింది. 100 పాయింట్స్ దాకా ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఆ టైంలో నేను కూడా ట్రేడ్ తీసుకున్నాను. సో 18,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఓవరాల్గా మీకు కూడా ఏదైనా ప్రీమియం గ్రూప్ సర్వీస్ కావాలనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఆ 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ అనమాట. సో టాటా స్టీల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆఫ్టర్ స్ట్రాంగ్ ఫాల్ తర్వాత అరౌండ్గా 59 రూపీస్ స్టాక్ కంటిన్యూస్గా పడిపోయిన తర్వాత స్టాక్లో మంచి రివర్సల్ అనేది వచ్చిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్లో స్లైట్ రివర్సల్ అనేది వచ్చింది. లాస్ట్ ఫ్యూ డేస్గా స్టాక్ అనేది కొంత పైకి వెళ్తుంది. సో అంతేకాకుండా ప్రస్తుతం స్టాక్ అరౌండ్గా 1250-1255 దగ్గర రెసిస్టెన్స్ ఉందన్నమాట. ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 1255 లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. అంటే ప్రీవియస్గా సపోర్ట్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ప్రస్తుతం స్టాక్ అక్కడే ఉంది. ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దాం ఈ పర్టికులర్ స్టాక్లో అనుకుంటే కనుక సో 1 డే క్లోజింగ్ అనేది దీనిపైనే అయ్యేటట్టు చూడండి ఫ్రెండ్స్. అంటే రేపు కనుక ఒకవేళ మార్కెట్లో పాజిటివ్ ఉండి ఈ స్టాక్ కనుక ఈ 1255 అబోవ్ లేదా 1260 అబోవ్ కనుక క్లోజింగ్ ఇస్తే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ టార్గెట్ 1300, సెకండ్ టార్గెట్ మనం అప్ టు 1380 లెవెల్స్ దాకా కూడా పెట్టుకోవచ్చు అనమాట. థర్డ్ టార్గెట్ మనం అప్ టు 1450 లెవెల్స్ దాకా కూడా పెట్టుకోవచ్చు. విత్ ఇన్ 1.5 మంత్లో మనకి ఈ లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ అనేవి ఉన్నాయి. బట్ మనం ఇన్వెస్ట్ చేద్దాం ఎప్పుడు అనుకుంటే కనుక సో ఈ లెవెల్ పైన ఒక మినిమం 1 డే క్యాండిల్ క్లోజ్ అవ్వనండి ఫ్రెండ్స్. ఒక పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇన్వెస్ట్ అనేది చేయండి. ఇక్కడి నుంచి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ సో ఇక్కడి నుంచి స్టాక్ అనేది కంటిన్యూస్గా పడిపోయింది. అందువల్ల వెయిట్ చేయండి. ఆ 1255 అబోవ్ కనుక ఒక పాజిటివ్ క్యాండిల్ 1 డే టైం ఫ్రేమ్లో క్లోజ్ అయితే కనుక ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. 1300, 1380 అలాగే 1480 దాకా కూడా మన టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట షార్ట్ టర్మ్ కోసం. సెకండ్ స్టాక్ వచ్చేసరికి లారెస్ ల్యాబ్ ఫ్రెండ్స్. రీసెంట్గా లారెస్ ల్యాబ్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో 450 లెవెల్స్ దగ్గర అరౌండ్గా సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ చూస్తే కనుక కొంత అప్ ట్రెండ్లో ఉంది. లాస్ట్ ఫ్యూ డేస్గా అప్ ట్రెండ్లో ఉంది. సో స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆ 555 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. సో ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయింది. ప్రస్తుతం స్టాక్ 540 దగ్గర ఉంది. వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. 555 అబోవ్ కనుక ఒక పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. 600, 650 లెవెల్స్ దాకా కూడా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. 4-5% స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. వన్స్ ఈ లెవెల్ దాటి ఒక పాజిటివ్ క్యాండిల్ పడిన తర్వాత అంటే అరౌండ్ 560 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయొచ్చు అనమాట. 600, 650. సో బ్రేక్ అయి సస్టైన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఈ లెవెల్ రేపు మార్నింగే ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇక్కడి నుంచి ఏమైనా రివర్సల్ వస్తే లాస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల సో ఈ లెవెల్కి పైన సస్టైన్ అయితే అరౌండ్ 560 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయండి. మినిమం ఫస్ట్ టార్గెట్ సో 600, 650 అప్ టు 700 దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట లారెస్ ల్యాబ్. అలాగే చాలామంది అడుగుతున్నారు టాటా పవర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. సో రీసెంట్గా టాటా పవర్ ఏదైతే కంటిన్యూస్గా పడుతుంది, లాస్ట్ ఫ్యూ డేస్గా 257 రూపీస్ దగ్గర నుంచి షార్ప్ ఫాల్ వచ్చింది. లాస్ట్ 2 డేస్గా ఆ స్టాక్ అనేది కొంత రివర్సల్ రావడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక రేపు కొంత మార్కెట్ పాజిటివ్ ఉంటే ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం టార్గెట్ మనం 250 అలాగే 255 దగ్గర పెట్టుకోండి. వన్స్ ఇది ఏమైనా బ్రేక్ అయితే కనుక సో ఆ 257 ఆ రేంజెస్ దాకా మనం పెట్టుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్ అయితే మనం అప్ టు 280 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మినిమం స్టాప్ లాస్ 230 బిలో కానీ 228 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి రేపు ఒకవేళ స్టాక్ పెరుగుతుంటే కనుక ఇన్వెస్ట్ అనేది చేయండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ కూడా కొంత పాజిటివ్గా ఉండేది చూసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ టార్గెట్ 250, సెకండ్ టార్గెట్ 258 దాకా కూడా పెట్టుకోవచ్చు. థర్డ్ టార్గెట్ మనకి 280 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మన
థర్డ్ స్టాక్ అనమాట టాటా పవర్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా షార్ప్ ఫాల్ వచ్చిన తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత రికవరీ కనిపించింది. సో అప్ ట్రెండ్ కనిపిస్తుంది అనమాట. లో లెవెల్ హై లెవెల్, హైయర్ లో హైయర్ హై కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది కూడా మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, మంచి బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఉందన్నమాట. సో అంతేకాకుండా రౌండ్ నెంబర్ ఈ రోజే క్రాస్ అయింది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అంటే కనుక సో 410 అబోవ్ క్లోజింగ్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మినిమం 440 ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోండి. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి 476 అప్ టు మనం 530 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కొంత టైం పడుతుంది, 1.5 మంత్ అలా పడుతుంది. బట్ మినిమం ఒక 10 to 15% రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ స్టాక్ నుంచి. బట్ స్టాక్ 410 అబోవ్ క్లోజింగ్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. 410 అబోవ్ క్లోజింగ్ ఇస్తే కనుక ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 440 లెవెల్స్ అంటే అరౌండ్గా 8%. అలాగే సెకండ్ టార్గెట్ 475. అలాగే థర్డ్ టార్గెట్ వచ్చేసరికి 500 నుంచి 530 లెవెల్స్ దాకా మనం థర్డ్ టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట షార్ట్ టర్మ్కి. సో ఇవన్నమాట స్టాక్స్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు కూడా అనాలిసిస్ చేయండి. మార్కెట్ పాజిటివ్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. స్టాప్ లాస్ కూడా 5 to 6% స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీరు ప్రీమియం గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.